వ్యాయామం చేద్దాం, ఆరోగ్యంగా ఉందాం రండి. మీ ఆరోగ్యం మీ చేతుల్లో. హలో 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 ఆగండి ఆగండి, ఏంటో చేస్తున్నారు? చూద్దాము విందాము అని ఆలోచించండి ఒక నిమిషం. మీకోసమే, మీ హెల్త్ కోసమే ఇదంతా. ఒక్కసారి ఆగి చూసి ఏం చేస్తున్నాము, ఏం చెప్తున్నామో వినండి. ప్రతి ఒక్కరూ యోగా కంపల్సరీ చేయండి. మీరు యోగా చేయడం వలన మీ హెల్త్ బాగుంటుంది. మీ హెల్త్ బాగుంటే మీ ఫ్యామిలీ బాగుంటుంది. ఈ యోగా గురించి భగవద్గీతలో కూడా రాశారు. ఆత్మ పరమాత్మల సంయోగానికి దారి తీసే అత్యున్నత ఆధ్యాత్మిక ప్రయోజన సాధనం యోగా అని భగవద్గీతలో కూడా రాశారు. యోగా చేయడం వలన ఎన్నో లాభాలు ఉన్నాయి. శారీరకంగా మానసికంగా దృఢంగా మారుతాము. యోగా అనేది ఒక దివ్య ఔషధం. దీన్ని రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయడం వలన అనేక లాభాలు ఉన్నాయి. యవ్వనంగా కనిపిస్తాము. వృద్ధాప్య ఛాయలు దూరంగా పోతాయి. శరీరం రిలాక్స్ అవ్వడం వలన నిద్రలేమి సమస్యలు దూరం అవుతాయి. హాయిగా నిద్ర పడుతుంది. యోగాసనాల ద్వారా అజీర్ణాన్ని, ఇతర వ్యాధులను నివారించుకోవచ్చును. యోగాసనాల వలన శరీరంలోని కఫ, వాత, పిత లక్షణాలను సమతుల్యంలో ఉండేటట్లు చేయవచ్చును. మనసు నిశ్చలంగా ప్రశాంతంగా ఉండును. వ్యక్తిలో ఆత్మవిశ్వాసము పెరుగును. శారీరకంగాను ఆరోగ్యము చక్కబడును. తప్పకుండా ప్రతి ఒక్కరూ యోగా చేయడం వలన వాళ్ళ జీవన విధానమే మారిపోతుంది. నిజంగా ఇది నిజం. శ్రీకృష్ణుడు కూడా అర్జునుడితో యోగా గురించి చెప్పినట్లు భగవద్గీతలో ఉన్నది. ఈ ప్రస్తుతం యోగా గురించి చాలామంది కవులు రాశారు. యోగాను సామాన్యునికి అందుబాటులో ఉండేటట్లు, సులభంగా అర్థమయ్యేటట్లు యోగా ప్రాముఖ్యతను, ప్రాధాన్యతను గురించి అనేక మంది కవులు, కబీర్ దాసు, తులసీదాసు, నామ్దేవులు కవితల్లో, గేయాలలో రాశారు. అవన్నీ మనకు తెలిసినా కానీ యోగా నాకు తెలుసు, నాకేమి, నేను చాలా ఫిట్, నేను అసలు ఇది అది అనుకుంటాం. యోగా విలువ, యోగా ప్రాముఖ్యత తెలుసుకుని 40 days యోగా చేయడం మొదలుపెట్టండి. మీరే 10 మందికి ఆదర్శం అవుతారు.